హాయ్ అందరికీ, నేను మీ సహదేవ్. ఇప్పుడు ఆపరేషన్ కగారు అనే అంశం మీద మనం కొంచెం మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం. కేంద్ర నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళను మావోయిస్టులను చంపేస్తూ ఉన్నారు. దానిలో ఒక భాగంగానే వాళ్ళు మావోయిస్టులు కూడా ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం అన్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంపర్మార్లు ప్రజల్లా కొందరిని చంపుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు, మావోయిస్టులు చేసే పని కూడా. మళ్ళా ఒకటి ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు కొత్తగా ఫోన్ కాల్ ఒకటి రఘునందన్ రావు గారిని బెదిరియడం, కా నిన్ను చంపబోతున్నాము అని చెప్పడం, ఇలాంటి కరెక్ట్ కాదు. అంటే మనం కూడా కొన్ని సందర్భాలలో ఈ కొద్ది రోజుల్లో కూడా కొన్ని లేఖలు వాళ్ళు కొన్ని మావోయిస్టు మంచి నేత పేరు మీద విడుదల చేసుడు జరిగింది. అవి కూడా ప్రజలు చూసిండ్రు. ఇది న్యూస్లో వచ్చిన వీడియోనే, నేనేదో కొత్తగా చెప్తానండి ఇది. ఆ లేఖల్లో ఏమని చెప్తారు అంటే, మేము కూడా వంతుకు వంతు తీర్చుకుంటాం, ప్రాణానికి ప్రాణం తీస్తామన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రజల్లో కొంచెం వ్యతిరేకం సంపాదించుకుంటారు వాళ్ళు పేరు. ప్రజలు వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటారు మావోయిస్టులను, కానీ కొంచెం ఆ పేరు కాపాడుకోలేకపోతూ ఉన్నారు. మీరు చేసుకున్న నిర్ణయం, మిమ్మల్ని వాళ్ళు చంపుతారు అని మీరు వాళ్ళని చంపడం కదా, వాళ్ళ నిర్ణయాన్ని మార్చాలి మీరు ముందుగాలు. వాళ్ళ నిర్ణయాన్ని మార్చితే బెటర్గా ఉంటుంది. మావోయిస్టులకి ఇది నేను సూచన ఇస్తాను. అంటే ప్రతి ఒక్కరు ప్రజల్లో కూడా చాలామంది అనుకుంటారు, కానీ బయటికి ఎవరు చెప్పరు. మీ నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని వాళ్ళు చంపుతారని వాళ్ళను మీరు చంపడం అనేది కరెక్ట్ కాదు. ఇది మావోయిస్టులు చేయవలసింది ఏంది? వాళ్ళ నిర్ణయాన్ని మార్చాలి. రాజకీయ లీడర్ల నిర్ణయాన్ని మార్చండి. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కావచ్చు, వాళ్ళ నిర్ణయాలను మార్చే విధానంగా మీరు ఉండాలి. కానీ మమ్మల్ని వాళ్ళు చంపుతారు, మేము వాళ్ళని చంపుతాం అనడం కరెక్ట్ కాదు. ఒక లీడరు అంటే ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. వాళ్ళని చంపడానికి మీకు హక్కు లేదు. మీరు ఇన్లీగల్గా వెపన్ పట్టుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదు. గన్నుతో కానీ పెన్నుతోనే అవుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. మీరు ప్రజలకు వచ్చి ఏదన్నా మాట్లాడాలి. మీరు అన్యాయం చేస్తలేరు కావచ్చు, కానీ అది గవర్నమెంట్ దృష్టిలో మీరు చేసేది తప్పు. సరే, మీకు ఆ విధానంగా నచ్చినప్పుడు అక్కడనే ఉండాలి. అంతేగాని వాళ్ళు మమ్మల్ని చంపుతారు, మేము వాళ్ళని చంపుతాం అంటే మీరు కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఏ సంకేతాన్ని మీరు ప్రజలకు ఇస్తూ ఉన్నారు? కొంచెం కూడా మీకు ఆలోచన ఉండాలిగా. రఘునందన్ రావు గారిని బెదిరించుడు కారణం, ఎవడో తలకు మాసినోడు బెదిరియచ్చు, కానీ ఆ బాధ్యత మీకు ఉన్నది. వాడిని కూడా పట్టుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. అంటే వాడు మీ పేరు వలికిండు కాబట్టి మీరు బాధ్యులవుతారు. కంపల్సరీగా మీరు బాధ్యులవుతారు. ప్రజల్లో మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ప్రజల్లో మీకు చెడ్డ పేరు రాబోతుంది అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండు నేర్చుకోవాలి. మీరు ముందుగా ప్రాణానికి ప్రాణం కాదు, నిర్ణయాల మీద యుద్ధం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయో, వాళ్ళ నిర్ణయాలు మీకు నచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయం మీద మీరు యుద్ధాలు చేయాలి. అంతేగాని వాళ్ళ గెలుపు మీద మీరు యుద్ధం చేసి వాళ్ళను ఓటమి పాలు చేయాలి. అంతేగాని వాళ్ళ ప్రాణాలతోని మేము యుద్ధం చేస్తాం, వాళ్ళ ప్రాణాలు ఇస్తాం అనడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే మీరు చంపుకుంటానికి ఏమైనా కొత్తగా జీవోలు తెచ్చుకున్నారా? ఇటు రాష్ట్ర బలగాలు కానీ, కేంద్ర బలగాలు కానీ, మీరు చంపుకోవచ్చు. రాజకీయ లీడర్లు వాళ్ళు కొత్తగా నిర్ణయాలు తీసుకోవచ్చు, వాళ్ళు మీకు చంపుకోవచ్చు. మీరు చచ్చుకుంటూ పోతూ ఉంటే ప్రజలు చూడవచ్చు అనేది ఏమన్నా కొత్త జీవోలు ఏమన్నా మీరు తెచ్చుకున్నారా? మీ సావులు చూసి ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రజలకు ఎక్కెప్పుడు అవుతూ ఉన్నది. యుద్ధం అనేది బయట దేశాల మీద జరుగుతలేదు. బయట దేశాలు మన మీద యుద్ధం చేస్తలేరు, మనమే చంపుకుంటున్నాం. అంటే ఇతర దేశాలు మనల్ని చూసి నవ్వుకుంటా ఉన్నాయి. ఎందుకు భారతదేశం ఏమైపోతుందో చూడని ఇతర దేశాలు నవ్వుకునే సమస్య తెస్తా ఉన్నారు మీరు అందరు కలిసి. ఇది కరెక్ట్ కాదు. ఇతర దేశాలకు అవకాశం ఇస్తారు, మీరు వాళ్ళే కొట్టుక సత్తారు. భారతీయులు ఉన్న సిచ్యువేషన్ చూసి వాళ్ళు నవ్వుకుంటారు. మనం చంపుకుంటే ఎవడో వచ్చి మనల్ని చంపుతాడు. ఇలా వర్గాలుగా విడిపోయి, కొన్ని కేటగిరీలు ఇట్లా మారిపోయి వర్గాలుగా విడిపోయి, వాళ్ళే మనం యుద్ధం ఇక్కడనే మనం క్రియేట్ చేసుకొని మనం చంపుకుంటూ ఉంటే ఇతర దేశ వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అంటే కొంచెం ఆలోచించాలి. ఇది ఎక్కడ లోపం జరుగుతుంది, లోపాన్ని చెడు చేసుకోవాలి. ప్రాణానికి ప్రాణం తీసుడు కాదు. ప్రజల్లో కొంచెం దయచేసి, మీకు మంచి పేరు ఉన్నది, మీరు పేరు చెడగొట్టుకోవద్దు. మావోయిస్టులు అంటే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని ప్రజలు చూసుకుంటా ఉన్నారు. ప్రజాప్రతినిధులను మీరు చంపుతాం, మేము బెదిరిస్తాం అంటే మాత్రం
మీకు ఈ ప్రజల్లో కూడా మీకు చోటు లేకుండా అయిపోతుంది. దయచేసి మీరు ప్రజల చోటు అట్లనే ఉంచుకోండి. వాళ్ళ నిర్ణయాల మీద మీరు యుద్ధం చేయండి. అంతేగాని ప్రాణానికి ప్రాణం తీస్తామన్నాడు అది నక్సలిజంకు ఉన్న సిద్ధాంతం అది కాదు. కొంచెం దయచేసి మీకు చెప్పే అంతటివన్నీ కాదు కావచ్చు, కానీ ఆవేదన అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అందరూ చెప్పుకోకపోవచ్చు, కొందరు మనసులో అనుకుంటారు, కొందరు బయటికి చెప్పుకుంటారు, కొందరు పాట రూపంగా ఆల్రెడీ చెప్పుకుంటా ఉన్నారు. కొంచెం మీరు గమనిస్తే బెటర్గా ఉంటుంది. సరేనా?